గిరిజన ప్రాంత ప్రజల కష్టాలు తీర్చడానికి చంద్రబాబు నాయకత్వంలో అహర్నిశలు కృషి చేయడానికి తాను సిద్దమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకు రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మక్కువ మండలం బాగుజోల గ్రామంలో 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. గిరిజన గ్రామాల్లో 36 కోట్ల రూపాయల వ్యయంతో 39 కిలోమీటర్ల మేర నూతన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. 2017లో పోరాట యాత్ర అప్పుడు మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు: 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. ఇక్కడ బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు.